గట్టిగా స్పీడ్గా రెండుకి పెద్ద నోరు మూసుకొని ఆ రెండు ఇప్పుడు సహజంగానే నాలుక మడత పెట్టి ఉంటాం కదమ్మా, నాలుక లోపల ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. నాలుకని ఫోల్డ్ చేసి నాలుకని మింగినట్టుంటే ఒక పొజిషన్ వస్తే ఆగుతుంది. నాలుక అలా ఒక పొజిషన్ వచ్చినాక ఆగుతుంది, దాన్ని అర్ధ కేచర్ అంటారు. ఇప్పుడు కొత్తలో మీరు అర్ధ కేచర్లో ఉండి చక్కగా కళ్ళు మూసుకొని పెదవుల్ని సహజ స్థితిలో ఉంచాలి, శరీరం సహజ స్థితిలో కూర్చోవాలి. చక్కగా మేరుదండం నిటారు పెట్టి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత కంఠం ద్వారానే లైట్గా శబ్దం చేస్తాము, శ్వాస నార్మల్గానే మనం చేస్తాము. ఉదాహరణకు చూడండి, నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ స్టాప్ చేస్తాం శ్వాసని. ఇక్కడ మనము ఒక 10 సెకండ్స్ ఇక్కడ బంధించి ఉంచండి, మళ్ళీ స్లోగా తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇప్పుడు 10 సెకండ్స్ చూపించిన. కొత్తలో మీరు ఇంతకంటే ఎక్కువ చేయలేరు. ఇంకా చేయగా 10 సెకండ్స్, 15 సెకండ్స్, 30 మనం 20 సెకండ్స్, 30 సెకండ్స్ వరకు చేయగలుగుతారు. అంటే 30 సెకండ్స్ తీసుకొని మనము 30 సెకండ్స్ ఇక్కడ బంధించి 30 సెకండ్స్ ఇక్కడ వదిలే అంత ఇదవుతుంది. అంత ఇది మీరు పొందగలుగుతారు. అంటే ఇంకా చేస్తుంటే ఆ పెదవుల్ని సహజ స్థితిలో ఉంచాలి, మామూలుగానే ఉంచాలి. అంటే మన మూలాధారం నుంచి తీసుకున్నట్టుగా భావనాయుక్తంగా చేయండి. కంఠం ద్వారా లైట్గా శబ్దం చేస్తూ దీర్ఘ శ్వాసక్రియని బలంగా ప్రెజర్ అవుతూ అంటే నార్మల్గా కంఠం ద్వారా ఓకే అంతే 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 కొంచెం శబ్దం వస్తుంది, పర్లేదు. ఉజ్జయిని ప్రాణాయామం లాగానే అనుకోండి కదా. ఉజ్జయిని ప్రాణాయామం అనేది శబ్దం వస్తుంది కదా. అవునమ్మా, మంచి తల్లి, మంచి బాగున్నారు. గోవిందేపల్లికి వచ్చిన స్వామి 11 సంవత్సరాల కింద. అమ్మా అమ్మగారు 2014లో వచ్చారా? ఎప్పుడు వచ్చినా స్వామి గుర్తులేదు, మేము కర్నూలులో ఉన్నాము. అమ్మా అమ్మా అమ్మగారు అంటే క్లాస్ చేసి వెళ్ళారా మీరు? క్లాస్ తీసుకున్నాను స్వామి. చేశారా? చేశాను. ఓహో, అప్పుడు ఒక్కడేళ్ళ చేసినాను స్వామి. చేస్తే నాకేమో శ్వాస పీలుస్తాం కదా, వదలాలి కదా, వదలకుండా అట్టే పట్టేసి మూల దగ్గర ఒక్కసారి వదిలేదు. అది బాగా గ్యాస్ ట్రబుల్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు దాంతో. అల్లం ఉదయం లేవంగానే అల్లం బెల్లం ఉంటుంది కదా, ఆ అల్లం బెల్లం నములుకొని తింటే గ్యాస్ ఇది అనేది ఉండదు. మనము జీకేఎంసీ ఛానల్లో కూడా హెల్త్ టిప్స్ దాంట్లో మనము గ్యాస్ ట్రబుల్కి దీనికి చిన్న చిట్కాలు చెప్పి ఉంటాను, అవి ఫాలో కాండి. ప్రతి కూరలో జీలకర్ర, వాము, అల్లము వేసుకోండి. అవి వేసుకుంటే మీకు గ్యాస్ పట్టుకోదు. ప్రతి కూరలో ఏమేమి వేయాలి? అల్లము, జీలకర్ర, వాము ఇవన్నీ వేసుకోవాలి. భోజనం చేసినాక ఇంత సోంపు నములుకొని తిన్నా మంచిదే. అంటే జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాతం ఉండాలి, వాము ఎక్కువ వేసుకోండి. హీట్ ఉందనుకో వాము వేసుకోకుండా జీలకర్రనే ఎక్కువ వేసుకోండి. రెండు ఉందంటారు. ఇప్పుడు ఈ అల్లం ఎక్కువ వేసుకోండి. కూరలో దంచి వేస్తే గ్యాస్ పట్టుకోదు. ఉదయం లేవంగానే అల్లము బెల్లాన్ని ఉంటుంది కదా, టేస్ట్ చేసుకొని ఇంత తిన్నామనుకోండి, వెంటనే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఏమంత ఉండదు, పొట్ట క్లీన్ ఉంటుంది. వాడచ్చు మనకి ఏది రిలాక్స్ అయితే అది మనకు వాడచ్చు, ఇబ్బంది. చేసేటప్పుడు గోల్డెన్ నెట్ కనబడింది స్వామి. 1 monthలోనే గోల్డెన్ నెట్ కనిపిస్తుంది. జ్యోతి ముద్ర వేసినప్పుడు ఊరికే బ్రష్ చేద్దామని బయటకు వెళ్తే గోడకు గోల్డెన్ నెట్ మాది కనపడుతుంది. మంచి సంతోషం. అది బ్లూ వైలెట్ కలర్లో కనపడుతుంది. అదేది స్వామి చుక్కలు కనపడుతుంటాయి వైలెట్ కలర్. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఒక్కొక్కరికి ఒక రకంగా, అందరికీ ఒకే రకమైన అనుభవాన్ని మనం చెప్పడానికి లేదు. అర్థమైందా? ఒక రకమని కాదు, అది ఏ రకంగానన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనుభవాలు కలుగుతుంటాయి. అనేది నాకేమైతే ఇక్కడ ఎప్పటికీ నాకు తిరుగుతూ ఉంటుంది స్వామి. దానివల్ల చాలా భయం వేస్తుంది. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు మెడిటేషన్? అంటే అప్పుడు కొద్ది రోజులు చేస్తాను, కొద్ది రోజులు మానేస్తాను స్వామి. అట్లా అంటే నార్మల్ మెడిటేషన్ చేస్తున్నారా? నేను రేకి అనేది చేశాను మామూలుగా. రేకి అంటే విశ్వశక్తి అంటారు కదా, దానివల్ల శ్వాస రెగ్యులర్గా చేస్తున్నారా? రేకి అనేది రెగ్యులర్గా చేస్తాను స్వామి. అంటే అవి మా చక్రాసనం వేరే ఉంటాయి, అవి వేసుకుంటాను. నా
నాకు 1 month ధ్యానం చేసినప్పుడు ఈడ శ్వాస ఇంతవరకు గమనించాను. తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మనము కాశీ వెళ్ళాలంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం వెళ్ళినా కాశీ వెళ్తాం. కాకపోతే ఫ్లైట్ ఎక్కితే కాశీకి తొందరగా వెళ్తాం. ఫ్లైట్ మార్గం లాంటిది క్రియాయోగం. ఇప్పుడు మనం ఇది చేయడం వల్ల రూపాయి ఖర్చు ఏమైనా ఉందా చెప్పండి? గురువుల ఫోటోలు పెట్టి పూజ చేయాలని ఏమైనా కండిషన్ ఉందా? గురువులకు దక్షిణ ఇవ్వాలని కండిషన్ ఉందా? గురువుల ఫోటోలకు పూజించాలని కండిషన్ ఉందా? లేకపోతే మా చుట్టూ తిరగండి అని కండిషన్ ఉందా? ఏం లేదు కదా. ఇది సాధన చేస్తే మానవాళికి ప్రయోజనము, శుభము, అంతేనా కదండి. ఇప్పుడు మీ ఇంతమంది యోగులుగా మారిస్తే ఇప్పుడు మాకేమి ఆదాయం లేదు కదా. ఇది అందరు తరించాలని సేవ కదా తల్లి. సేవలో లాభ నష్టాలు లేవు కనుక దీన్ని అనుసరిస్తే లాభం ఏంటంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మిక్సింగ్ వెజిటేబుల్ జ్యూస్, మిక్సింగ్ అంటే మన కలగూరల భోజనం, కలగూరల భోజనంలో అన్ని విటమిన్స్ అందుతాయి. అలాగే మిక్సింగ్ ఫ్రూట్ జ్యూస్, మల్టీవిటమిన్ టాబ్లెట్ అన్ని కలుస్తాయి. ఈ యొక్క సమస్త యోగాల సారమెల్లా కడివెడి పెరుగులోకి వెళ్ళి పిడికడి వెన్న తీసిచ్చినట్టు మనకు యోగులు అందించారు. ఈ ప్రాణాయామ చేయడం వలన ఒకటి లాభం ఏంటంటే మనకు శ్వాసే మనసు, మనసే శ్వాస. ఈ శ్వాసను పట్టుకుంటే మనసు వశమవుతుంది, శ్వాస వశమైతే మనసు వశమవుతుంది. ఇప్పుడు వెహికల్ కంట్రోల్ కావాలంటే బ్రేకులతోటి వెహికల్ని కంట్రోల్ చేస్తాం. మనసుని కంట్రోల్ చేయాలంటే ప్రాణాయామతోటి మనసు కంట్రోల్ అవుతుంది. మనసు వశమైతే సర్వం వశమవుతుంది. మనసు నిశ్చలంగా ఉంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది. మనసు లీనమైనప్పుడు ధ్యానం పర్ఫెక్ట్గా కుదురుతుంది. కనుక మీరు తప్పనిసరి కొంత ప్రాణాయామం చేసి ధ్యానం చేసినారనుకో వెంటనే మనసు లయమవుతుంది. మంచి అనుభవాలు కూడా వస్తాయి. మీరు ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు, ఇంట్లో భయపడవలసిన అవసరం లేదు. చేయగా అదే పర్ఫెక్ట్ అవుతుంది. హార్ట్ చక్ర ఇది ఎప్పటికీ బరువు ఉంటుంది స్వామి, బరువు పండబెట్టినట్టు ఉంటుంది. అంటే ఈ ప్రాణాయామ చేస్తే అవన్నీ తగ్గిపోతుందమ్మా. తల బరువు, ఒళ్ళు బరువు ఏది ఉన్నా కానీ మనకు తగ్గిపోతుంది. ఇంకొకటి కరెక్ట్ ప్రాణాయామ చేసి సాధన ఆహార నియమాలు మేము చెప్పింది పాటించేటోళ్ళు 1 kg బరువు తగ్గుతారు. అంటే సంవత్సరం మనకు తెలియకుండానే 12 kg తగ్గుతాం. ఇంకా ఏది అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన ఆహార నియమాలు, ఈ ప్రాణాయామ బాగా చేసి ధ్యానం చేస్తే. ప్రాణాయామం ఏంటంటే మనసు ఏకాగ్రత చెందడానికి. తర్వాత ధ్యానం చేస్తే వెంటనే మనకు రైట్ మెడిటేషన్ కుదురుతుంది. అట్లా అది రాత్రిపూట ఎవరు పిలిచినట్టు. ఇప్పుడు మీరు బాగా ఇక చూడండి, భగవంతుడికి శరణాగతితోటి తపనతోటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయండి. గ్యాప్ లేకుండా చూసుకోండి, సాధన చేయండి. తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలో మీ సందేహాలు తొలగించుకోండి. మళ్ళీ ప్రారంభించండి. అంటే మనసులో కూడా కనపడతాం స్వామి. ఒక నెల చేసినాం అనుకోండి, అంటే మనసులో అనేకమైన థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్లెస్ స్టేజ్కి మనం వెళ్ళాలి. ఆ అనుభవాన్ని పట్టించుకోకూడదు. అనేకమైన మైలురాళ్ళు వస్తుంటాయి, శ్రీశైలం పోతుంటాయి, మైలురాళ్ళని పట్టించుకోకూడదు. అవన్నీ వదిలేసి మనము సాధన మీదే దృష్టి పెట్టాలి. అవన్నీ పట్టించుకోవద్దు. సాక్షి భావము, సాక్షిభూతము. మనం ట్రైన్లో వెళ్తుంటే ఆ చెట్లని గమనిస్తుంటాం, అంతేనా? వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నో చెట్లు ఊర్లు వస్తుంటాయి. అట్లా సాక్షి భావంగా వదిలిపెట్టేస్తుండాలి. అట్లా ఈ ధ్యానంలో కూడా రైల్లో పోతుంటే చెట్లు, లొకేషన్స్, సీన్స్ వస్తున్నట్టుగా వచ్చిపోతుంటాయి. ఇవి కూడా అవి పట్టుకోము కదా, మనం ఎక్కడెక్కడ వదిలేస్తాం కదా. ఇది కూడా ఎక్కడెక్కడ మనం కట్ చేస్తూ వదిలేస్తూ దాని సాక్షిభూతంగా ఉండాలంటే. ఏది రాని పోని ఇప్పుడు వస్తే వచ్చిందని ఎక్కువ ఇది కావద్దు, రాకపోతే రాలేదని సాక్షిభూతంగా ఉండాలంటే. ఏమనుకోండి స్వామి, దీన్ని భరించలేకుండా అంటే ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ చేస్తే కంట్రోల్ అయిపోతుంది. మీరు ప్రాణాయామ చేస్తలేరు కనుక ప్రాణాయామ చేసి ధ్యానం చేయాలంటే అద్భుత రిజల్ట్ వస్తుంది. అనేక పద్ధతులు ఉన్నాయి. క్రియాయోగం, ఫ్లైట్ అని చెప్పినాం. కనుక మీరు ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే రైట్ మెడిటేషన్ కుదురుతుంది. చేయండి. మీరు ఇక్కడ చూడండి, ఇల్లే మనకి హిమాలయస్. ఎక్కడ వెళితే ఏమి లేదు, ఎవరు ఏది ఇవ్వరు మనకు. మన ఇల్లునే మనం ఒక హిమాలయగా, ఒక ధ్యాన మందిరంగా మార్చుకోవాలి. గృహస్థ ఆశ్రమం, మన ఇల్లే ఆశ్రమం. మన ఇల్లే ఆశ్రమం, గృహస్థ ఆశ్రమము. మంచిగా సాధన చేసుకోండి, మంచి బెనిఫిట్ కలుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఇది ఇచ్చినాం కదా, మనకు సర్టిఫికెట్ ఇచ్చినాం కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఆన్సర్ చెప్తాను. మంచిది, మంచి శుభం. అమ్మ తల్లి ఇక్కడ తీసుకున్నా. మంచిగా ధ్యానం చేసుకోండి, సరేనా? బాగా ధ్యానం చేసుకోండి. మొదటి రోజు వచ్చారు కదా మీరు, గతంలో వచ్చారా? కాదు, ఇక్కడికి ఇప్పుడు మొదటిసారి కదా. ధ్యానం చేసుకోండి, తగ్గిపోతుంది. అక్కడ మళ్ళీ అక్కడ తగ్గిపోతుంది. ధ్యానం బాగా చేసుకోండి, తగ్గిపోతుంది. సరేనా? మంచిది. మంచిది.
మంచిది. ధ్యానం ద్వారా ప్రాణాయామం చేస్తే సోహం చేయొచ్చు. చేయొచ్చు చేయొచ్చు దానికి అలవాటు చేయొచ్చు 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 ఇబ్బంది లేదు. సోహం మంత్రాన్ని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సోహం మంత్రం చేసుకోవచ్చు. ధ్యానంలో చేసుకోవచ్చు, ప్రాణాయామంలో చేసుకోవచ్చు. నమస్కారం. మీరందరూ ధ్యానం చేయాలంటే ప్రాణాయామం రెగ్యులర్ చేస్తున్నారు. ప్రాణాయామం మహాముద్రాన్ని చేయండి. కంటిన్యూస్ చేసుకుంటా నిరంతరం ధ్యానం చేయాలంటే ప్రాణాయామ మహాముద్ర చేయాలి. చేయాలి. ప్రాణాయామ చేయాలి, మహాముద్ర చేయాలి, తర్వాత ప్రాణాయామ చేయాలి. 6 ముద్రలు చేసి ధ్యానం చేస్తే ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. ఇంకో దగ్గరికి అంటే అంతవరకు నాకు ధ్యానం అంటే అర నిమిషం శ్వాస పెట్టుకుని అర నిమిషం వదిలేయాలని చెప్పారు. అది నేను చేసేస్తాను, కానీ ఏం నాకు ఆ రోజు ఏం అంటే మీరు క్లాస్కి వచ్చారా గతంలో? వచ్చాను. అంటే ఈ రోజే వచ్చారు కదా. మీరు రోజు చేస్తుంటే మంచి బెనిఫిట్ కలుగుతుంది. ఫస్ట్ రోజు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ రోజు బైక్ నడపగలుగుతాం, ఒకటే రోజు నడపలేం కదా. ఆడవాళ్ళు వంట చేయగలుగుతారా మొదటి రోజు? ఆడవాళ్ళు మొదటి రోజు పర్ఫెక్ట్ వంట చేయగలుగుతారా? రాదు కదా. చేయగా వంట పర్ఫెక్ట్ అవుతుంది. చేయగా బైక్ పర్ఫెక్ట్ నడపగలుగుతారు. తర్వాత చేతి రోజులే నడపగలుగుతారు బైక్ని. అవునా? మొదటి రోజు ఏ పని పర్ఫెక్ట్ రాదు, చేయగా వస్తుంది. దీన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా చేయగలుగుతారు. చేయొచ్చు. ఇది ఇప్పుడు భస్రిక ఇటువంటివి కఠోర ప్రాణాయామాలు బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. కానీ ఇది కఠోర ప్రాణాయామ కాదు కదా, ఫోర్స్గా చేసేది కాదు కదా. సుఖ ప్రాణాయామ, సుఖంగా చేసేది, హాయిగా చేసేది, తేలిక ప్రాణాయామ. ఇది చేయొచ్చు. నాలుక ఫోల్డ్ చేసి చేస్తే ఇంకా బీపీ కంట్రోల్ వస్తుంది. ఇది అట్లా అర్ధకేచర్లో ఉండి చేస్తే బీపీ కంట్రోల్ వస్తుంది. అయ్యా నేను యూట్యూబ్లో చూసి మధ్య మధ్యలో చేసి ఆపుతున్నాను. మీరు మొదటిసారి వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ సార్ వచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉదయం క్లాస్ చేశారు కదా. ఏ విధంగా చెప్పిందో అదే రకంగా రోజు సాధన చేయండి. చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుంది. కొంత ఈ 6 ముద్రలు ఉన్నాయి కదా, ఈ 6 ముద్రలు చేయండి. తర్వాత ధ్యానం చేయండి. అప్పుడు మంచి ధ్యానం కుదురుతుంది. సరే స్వామి, సుగంధాలు వేసి ప్రాణాయామం చేసేవచ్చు. ఈ ముఖ్యమంత్రి తీసుకొని ఏదైనా గురుముఖంగా చేయాలి. అర్థమైందా? మనం అస్తవ్యస్తంగా చేయకూడదు. కనుక ఇప్పుడు ఏదైతే ఇది అపాయం లేనిది, ఇప్పుడు ఇక్కడ నేర్పించినాం కదా, ఇది అపాయం లేనిది. రకరకాల అటయోగంలో రకరకాల ప్రాణాయామాలు, రకరకాల ఆసనాలు, రకరకాల బంధనాలు ఉన్నాయి. గృహస్థ ఆశ్రమంలో ఉండేవాళ్ళు ప్రయోగాలు చేసిండ్రు అనుకోండి, అవునా కదా, ఒకవేళ కొన్ని ఇబ్బంది కూడా జరగచ్చు. అదే ఈ క్రియాయోగం అనేది నిరపాయం, అపాయం లేనిది, ఈజీ పద్ధతి. వృద్ధులు చేయొచ్చు, చిన్న పిల్లలు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు. దీంట్లో అపాయం లేని మార్గం ఇది. మనం పుస్తకాలు చూసో, టీవీలో చూసో, వేరే కఠిన పద్ధతుల్లో చేసినామనుకో, అది మనము తెలియక కరెంటు పట్టుకున్నా షాక్ కొడుతుంది. కనుక హఠయోగంలో జోలికి వెళ్ళకూడదు. అంటే తెలిసి గురుముఖంగా ఏ విధంగా నేర్చుకోవచ్చు. మనం సొంతంగా పుస్తకాలు అవి చూసి హఠయోగం చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ క్రియాయోగం వలన ఎటువంటి అపాయం లేదు. ఇప్పుడు ఏదైతే నేర్పినామో 6 ముద్రలు చేసి ధ్యానం చేయండి, అద్భుతమైన ధ్యానం కుదురుతుంది. ప్రాక్టికల్ వీడియో ఉంటుంది, దాని ముందు పెట్టుకొని చేయండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలు ఉంటాయి. మీ అందులో సందేహాలు కూడా దొరుకుతాయి. ఆహార నియమాలు పాటిస్తూ కాలిపట్టతోటి సాధన చేయాలి. భోజనం చేస్తే 3 గంటలు గ్యాప్ ఇవ్వాలి. జావ లాంటిది, ద్రవాహారము, జ్యూసులు లాంటివి తాగితే 1 అవర్ గ్యాప్ చాలు. అట్లా సెలవు దినాల్లో రోజంతా చేయొచ్చు ద్రవాహారం లాంటిది తీసుకొని. ప్రాణాయామం చేయడం వల్ల తనలో చిప్పటి మొత్తం అంతా నొచ్చినట్టుండదు సార్. కుంభకం తక్కువ చేయండి, కుంభకము తక్కువ చేయండి, సరిపోతుంది. 40 సెకండ్లు చేస్తున్నాం. ఇంకా తగ్గియండి, పర్వాలేదు.
ఇంకెవరైనా మీకు సందేహాలు ఉంటే అడగండి. సాధన చేస్తుంటే వచ్చే డౌట్లు ఉంటాయి కదా, కేవలం సాధన డౌట్లే అడగండి. రాత్రంతా చేయాలని మీ కోరికనా? ఓకే. అయితే దానికి కొన్ని టెక్నిక్ ఏంటంటే, మనము రాత్రంతా ధ్యానం చేయాలి. సెలవు దినం ఉంది ఎంప్లాయీస్కి, సెలవు దినం రోజంతా చేయాలంటే టెక్నిక్ ఏం చేయాలి? కొందరికి రాత్రిపూట పట్టణాలలో ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి సౌండ్స్ ఉండవు, ఏకాంతం ఉంటుంది. అవునా? అడవిలో ఉన్నట్టే ఉంటుంది, అందరు ప్రకృతి కూడా పడుకొని ఉంటుంది రాత్రిపూట. పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా రాత్రిపూట చేస్తే ఏ సౌండ్స్ ఉండవు. ఇంట్లో వాళ్ళు పండుకుంటారు, టీవీ ఉండదు, ఇంట్లో వాళ్ళు పండుకుంటారు. పెంపుడు జంతువులు కూడా కుక్క కానీ పిల్లి కానీ ఉన్నా అది పడుకుంటుంది. పక్క అందరూ ఆ టౌన్ మొత్తం పడుకొనే ఉంటారు కాబట్టి ఏకాంతం ఉంటుంది. చాలా మంచిగా ధ్యానం కుదురుతుంది అప్పుడు. కనుక అట్లా మనము అఖండ ధ్యానం చేయాలంటే ఏం చేయాలంటే, అన్నం కంటే ద్రవాహారం తీసుకోవాలి. జావ అంటే అంబలి అంటారు కదా, రాగి జావ కానీ, జొన్నలు రాగులు కలిపిన జావ కానీ, ఇంకా జావ కానీ, లేదా పాలు కానీ, లేదా జ్యూసులు కానీ, ఇటువంటి ద్రవాహారం తీసుకున్నాం అనుకో, చక్కగా మనము ఒక గంట ధ్యానం చేసి మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇటు తిరిగి మళ్ళీ ఒక గంట ధ్యానం చేసి మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇట్లా చేయొచ్చు. 45 నిమిషాలు క్రియ అంటే ఈ ప్రాణాయామ, ఈ ముద్రలన్నీ, 15 నిమిషాలు మెడిటేషన్, ఇలా చేస్తూ ఉండొచ్చు. లేదు 2 గంటలు గ్యాప్ 2 గంటలు ధ్యానం, 2 గంటలు గ్యాప్ 2 గంటలు ధ్యానం. లేదు నేను తెల్లవారులు కూడా కూర్చోగలుగుతానని ఓపుకున్నప్పుడు కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. అప్పుడు ఏం చేయాలంటే, మనకు కాళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి, ఈ ఆసనం తీసి కాలు మార్చుకోవచ్చు. ఇంకొకటి మహాముద్ర ఒక సెట్ వేయచ్చు. వేస్తే నడువులు శరీరం అంతా ఫ్రీ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. అంటే కళ్ళు తెరవకుండా శరీరం కదలకుండా మహాముద్ర ఒక సెట్ వేసినాం అనుకోండి, 1 సెట్ 2 సెట్ల 3 సెట్లు వేసినాం అనుకో, బాడీ అంతా ఫ్రీ అవుతుంది. మళ్ళీ మనం చక్కగా సిద్ధాసనమో పద్మాసనమో సుఖాసనమో కూర్చొని మళ్ళీ మనం 2 గంటలు గంట చేయొచ్చు. ఇట్లా రోజంతా కూడా చేసుకోవచ్చు, రాత్రి అంతా కూడా చేసుకోవచ్చు, మంచి బెనిఫిట్ కలుగుతుంది. ఇంకొకటి, రోజువారు చేసే గంట ధ్యానం కొద్దీ అఖండ మౌన ధ్యానంతో దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది. ఎలా అంటే, మనము ఒక రాయి ఉంది, ఎగ్జాంపుల్ సుత్తె ఉంది, సుత్తెతోటి ఒక దెబ్బ రోజు ఒక దెబ్బ కొట్టిపోతున్నాం, 10 ఏళ్ళు కొట్టినా పగలదు అది. అదే పటా 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 10 దెబ్బలు కొట్టినాం అనుకో సుత్తెతోటి, ఎంబడే పగిలి కూర్చుంటుంది. ఇలాగే మనసు ఏం చేస్తుందంటే, ఆ గంట ధ్యానాలు కూడా ఉపయోగపడతాయి మనకి నిత్య జీవితంలో. కానీ అఖండంగా రోజంతా తపస్సు పట్టినట్టు కూర్చుంటే మనకు రాత్రులంతా ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది మనకి. అట్లా మనసు అంతర్ముఖమవుతుంది, మంచి అనుభవాలు వస్తాయి, ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అదే సమయం 3 సంవత్సరాల నుంచి చూసినాము. లాస్ట్ జనవరి 9 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాము. చేయండి. నెలలో అయితే నాన్ వెజ్ సంతోషం, వెరీ గుడ్. ఇప్పుడు అంత బరువు కూడా తగ్గిస్తాను. సంతోషం. ఇప్పుడు 73కి వచ్చినాను. చాలా సంతోషం. అట్లా ఏంటంటే, రాత్రిపూట జావ లాంటిది కానీ రొట్టె లాంటిది కానీ తీసుకోవాలి. మధ్యాహ్నం ఒకటే పూట రైస్ తీసుకోవాలి. మళ్ళీ ఉదయం కూడా రొట్టెనో లేకపోతే జావనో ఇటువంటివి తీసుకొని కొంచెం చేస్తుంటే మనకు తెల్లవారులు జావ లాంటిది తీసుకొని మనం చేస్తే తెల్లవారులు కూడా మనం సాధన చేసుకోవచ్చు. మంచిది, చాలా సంతోషం. చేయండి. సాధన అనేది చాలా ముఖ్యం. మనకు చక్కటి ఆరోగ్యం ఇస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది, మంచి ఆత్మతృప్తిని కూడా ఇస్తుంది సాధన అనేది. దీనికి ₹1 ఖర్చు ఉందా? లేదు. మంచిది. ఇప్పుడు మనకు గోవు యొక్క పేడ ఉంటుంది కదా, అందులో చెప్తా చూడండి, గోవు పేడలో గోవు మూత్రం పోసి బట్టల పేసి పిండాలి. పిండిన తర్వాత చిక్కటి ద్రవం వస్తుంది. ఆ ద్రవంలో పసుపు కలపండి, తులసి ఆకులు వేపాకులు దంచండి, అదంతా మిశ్రమం తీసి అది పెట్టండి, మంచి రిజల్ట్ ఉంటుంది. గోమూత్రంతో స్నానం చేసేసి 1 గంట సేపు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల నుంచి 7 గంటల వరకు, ఉదయం సూర్య ఉదయం ఉంటుంది కదా, సూర్య ఉదయం ఎండలో మంచి కౌపినం చిన్నది ఉంటుంది కదా, చిన్న వస్త్రంతో శరీరానికి ఎండ తగిలేటట్టు చూడండి. ఆ శరీరానికి గోమూత్రం ఇంకిపోవాలి. తర్వాత మన గోరువెచ్చని నీళ్ళలో వేపాకులు తులసి ఆకులు వేసుకొని స్నానం చేయాలి. చేసినప్పుడు శరీరంలో ఏమైనా మచ్చలు కానీ దురదలు కానీ ఏమన్నా ఉంటాయి కదా, ఇవన్నీ పోతాయి. చేయొచ్చు. తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు 1 గంట 2 గంటలు 3 గంటలు మీ ఇష్టం. సాయంత్రం 6 నుంచి 9 వరకు 3 గంటలు అవుతుంది. 1 గంట 2 గంటలు 3 గంటలు మీ అవకాశాన్ని బట్టి. అంటే ఉదయం కూడా సూర్యోదయానికంటే ముందు డ్యూటీలు ఉండవు కదా, చల్లటి వాతావరణం యోగానికి అనుకూలం. సూర్య ఉదయం తర్వాతనే డ్యూటీ ఉంటుంది, ఉదయం లోపల మనకు డ్యూటీ ఉండదు. సాయంత్రం కూడా సూర్య అస్తమయం తర్వాత డ్యూటీ ఉండదు, వాతావరణం చల్లగా ఉంటుంది, యోగానికి అనుకూలం. అట్లా మంచిది. అప్పుడు ఎంటీ స్టమక్ కాలిపొట్టతో ఉంటాం కాబట్టి మంచిగా సాధన చేసినాక భోజనం చేసుకోవచ్చు.
మంచిది. నేను 5 ఏళ్ళ కిందట మీ దగ్గరకు వచ్చిన గోవిందపల్లి. ఆ రోజు మీ ద్వారా తులసిమాల ఇచ్చుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు నీ మనసులో ఏముందో అది ఆయన వేసేటప్పుడు తలుచుకో ఉన్నాను. ఆ రోజు నేను మందు మాంసం అన్ని తినేవాడిని. ఆ క్షణం నుంచి తెల్లవారి ఇప్పటికి 5 ఏళ్ళు పైన అయింది. మందు కానీ మాంసం కానీ ఏం ముట్టడానికి బుద్ధి ముట్టాడు. మంచిది. అది మీ యొక్క అది ఒకటి ఏంటంటే మీ యొక్క సంకల్పం, అవునా కదా? అదేంటంటే ఇప్పుడు మా క్రెడిట్ కంటే మీ క్రెడిట్ ఎక్కువ ఉంటుంది. మనసును కట్టేసుకోగలిగారు కదా, అంతే కదండి. ఇప్పుడు అందరికి మాల వేసినా అందరు నిలుపుకోవాలి కదా, కనుక మీరు మీ మనసును మీరు కట్టేయగలిగారు. అర్థమైంది కదా? మనసును కట్టేసిన వాడే మహనీయుడు అవుతాడు. మరి ధ్యానం కూడా బాగా చేయండి, ధ్యానం కూడా బాగా చేస్తుండండి, ఇంకా అద్భుత ఫలితాలు పొందుతారు. మంచి 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 ఓం. మంచిగా జమ్మలమడుగు మాది. మనం ఈరోజు ఉపన్యాసం ఏర్పాటు చేసిన 8 సంవత్సరాల కింద సాయిబాబా టెంపుల్లో కష్టాలు మన కృష్ణేశ్వరం దగ్గర. అవును. ఆయన నీళ్ళపైన స్వామి మీరు అన్నదమ్ముల లాగానే ఉన్నారే. కృష్ణయ్య స్వామి సేవలో కొంచెం ఆ రూపం వచ్చేసింది మీకు అంటారా? ఎవరన్నా అన్నారా? మీ బంధువా స్వామి లేకపోతే మీకు అని అన్నారా? ఎవరన్నా అన్నారా? స్వామికి సేవకుంటివా అక్కడ? స్వామి సేవలో ఉన్నారా అప్పట్లో? అప్పట్లో అంటే నాకు కొంచెం కష్టాలు వచ్చి పిల్లలు చదివిందా అప్పుడు నేను ఎప్పుడైనా తెలియదు. అవునవునవును. నాకేం క్రియలు ఏం తెలియదు. ఇప్పుడు 1 సంవత్సరం కిందట రవిస్వామి అని తిరుపతి ఆయన భరతరాజ అని విజయనగరం జిల్లా మైకు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అక్కడ అవధూత కృష్ణయ్య స్వామి శిష్యుడు, అవధూత కృష్ణయ్య స్వామి శిష్యులు వేరు. వాళ్ళు చెప్పే సాధనలు చాలా జాగ్రత్తగా విని నడవడిక నడుచుకుంటే అన్ని జీవనాలైతే వారి జన్మ చాలా గొప్పది. కొన్ని జీవనాలు ఆఖరైతే దాంట్లో వెనక ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. భగవంతుడు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు, కానీ నీవు కూడా ఇలాంటి ముఖ్యమైన ఏంటంటే తిరుపతిలో రవిస్వామిని ఆయన క్రియాయోగంలో ముందు పెట్టాడు. ఇంతకుముందు నాకు క్రియాయోగం ఏమీ తెలియదు. మన అవధూత కృష్ణేశ్వరం దగ్గరికి వచ్చి అంటే ఆయన ఏదో నీళ్ళపైన పడుతున్నాడు. అదేమన్నా అంటే ఓన్ సైడ్ చేశాడంటే ఒక 40 రోజులు నాకు ఆ విద్య వచ్చేసింది. మనం ఒక చోట 10 గంటలు, ఒక చోట 12 గంటలు నీళ్ళపైన చేశాను సమాధానం. తర్వాత ఇప్పుడు నాకు పిల్లలంతా అక్షరాలను పిల్లలు బాగా సెట్ అయిపోయారు. కృష్ణేశ్వరాన్ని మందిరం నేను ఏదైనా నిర్మించాలని ప్రథమ ఉద్దేశంతో నేను అక్కడ 1 సంవత్సరం నుంచి ఎట్లా ఈ క్రియ నేర్చుకోవాలా, దీనివల్ల మన ప్రజలంతా సహాయం చేసి ఆ గుడి నిర్మాణం చేయాలా, ఆయన ఆయన ఇసుకరింటూ ఆయన చూస్తాను. ఆయన ఎక్కడికి వెళ్ళి వాటర్ నీళ్ళు పట్టినాడో అక్కడల్లా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయిపోయినాయి. అందుకోసం ఈ క్రియాయోగంలో ఆయన చెప్పిన సంవత్సరం నుంచి చేస్తున్నాను. మళ్ళీ 1 వారం నుంచి 3వ స్థాయిలో ఇచ్చాడు ఆయన రవిస్వామి ఆయన. అప్పుడు నాకు ఎన్నో చెవులో ఆ శబ్దం అంటూ క్రియలో 3 క్రియలు చేశాడు. బాలక్రియ, అంత్యక్రియ, సూక్ష్మ క్రియ అని. ఆ అంత్యక్రియ చేసేటప్పుడు చెవుల్లోంచి గాలి పుస్ పుస్ అని పోతూ కొంచెం చెవులకి కూడా 1 వారం 10 రోజులు వచ్చేది. ఇప్పుడు ఎప్పటికీ 24 చెవులు ధ్వని ఏదో వస్తుంది. ఆ ధ్వని మనం అర్థం కాని ధ్వని. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ యోగాన్ని పూర్తిగా నేర్చుకొని అందరూ జ్ఞానయోగం కావాలని మరి మైక్ తీసుకోండి. స్వామి నేను 1 సంవత్సరం నుంచి దగ్గరికి యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. ఈ శ్వాస పీల్చి ఆజ్ఞాచకం నిలబెట్టింటే ఎక్కువ వైబ్రేషన్స్ మారుస్తున్నాయి. అది ఎందుకని? సాధన చక్కగా చేస్తుంటే సంవత్సరం నుంచి చేస్తున్నారా? రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారు?
ఉదయం 3:30 నుంచి 5 వరకు చేస్తున్నాం. సాయంత్రం కూడా చేస్తున్నాం. సాయంత్రం ఎంతసేపు చేస్తున్నారు? సాయంత్రం 6 నుంచి 8 వరకు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేస్తున్నారు. 4 గంటల సాధన. ప్రాణాయామం అంటే 6 ముద్రలు చక్కగా చేస్తున్నారా? అన్నీ వైబ్రేషన్స్ వస్తాయి, తేలిగ్గా అనిపిస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే మనము చక్కగా సాధన చేస్తున్నప్పుడు మంచి ఎక్కడ వస్తున్నాయి వైబ్రేషన్స్? ఆజ్ఞాచక్రం నిలబెట్టినప్పుడు వైబ్రేషన్స్, కదలికలు వస్తున్నాయి. మంచి అనుభవమే కదా, ఎందుకంటే 4 అవర్స్ చేస్తున్నారు కాబట్టి మంచి అనుభవాలు కలుగుతున్నాయి. దాంట్లో ఏం కంగారు పడవలసిన అవసరం లేదు, మంచి అనుభవమే. నాకు కూడా ఆరోగ్యం కూడా బాగాలంటే బాగుందా? ఇప్పుడు రస ఎక్కువ ఉన్నది, అంటే చల్లాకాలం అయితే ఎక్కువ తీర్చేవాడిని. అది చేసిన దానికి ఏం లేదు. అదే శ్వాస సంబంధించిన అది అంతా తగ్గిపోయింది. మరి 4 గంటలు చేస్తున్నారు కాబట్టి రోజుకు సాధన, శ్వాస సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు. అదే ఆ రిజల్ట్ కనిపిస్తుంది కదా మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది కదా. అదే ఒక నిమిషం. మీరేదో సందేహం అడిగారు కదమ్మా, ఇక్కడ కూర్చోండి. నాకు నిద్ర లేని సమస్య అక్కడ నిద్ర లేని సమస్య చాలా సంవత్సరాలకి నిద్ర రాకుండా 12 గంటలు వేస్తాను. మళ్ళీ నిద్ర పట్టదు, ఆలోచనలు ఎక్కువైపోతాయి. మళ్ళీ 5 వరకు ఆలోచనతో మళ్ళీ నా పనులన్నీ కూడా డిలే కాదు. ఒక నిమిషం, మీరు మొదటి రోజు వచ్చారా? మొదటి రోజు వచ్చారు. మరి మొదటి రోజు వచ్చినప్పుడు మీకు అనేకమైన సమస్యలు ఉంటాయి. అవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే ఈ క్రియాయోగ ధ్యానం బాగా చేయాలి. ఇప్పుడు మీకు కావాల్సింది ముఖ్యంగా ఏంటిది? నిద్ర రాదు. మీరు ఎప్పుడైతే నిద్ర రాలేదనుకోండి, అర్ధరాత్రి మామూలుగా ఆహారం బదులు జావా లాంటివి తీసుకొని నైట్ సాధన చేయండి. ఆటోమేటిక్గా సుఖకరమైన నిద్ర వస్తుంది. వామ వాటర్ ఉంటుంది కదా, వామ వాటర్ని తాగండి. హీట్ ఉందా శరీరంలో? బాడీ ఎప్పుడు హీట్ ఉందా? అయితే వామ వద్దు. మామూలుగా ఇప్పుడు మీరు చాలా చక్కగా మీకు త్రిఫల చూర్ణం ఉంటుంది కదా, ఆ త్రిఫల చూర్ణము నీళ్ళలో కలుపుకొని తాగండి. తర్వాత మీరు చక్కగా నిద్ర రానప్పుడు లేచి చక్కగా సాధన చేయండి. మంచి సుఖకరమైన నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. సాధన ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి చక్కటి నిద్ర వస్తుంది. మధ్యలో నిద్ర వచ్చిందనుకో మన సాధనలో నిద్రపోవద్దు. చక్కగా శవాసనంలో హాయిగా సుఖంగా పడుకోండి. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకోండి. నిద్ర రానప్పుడు లేచి కూర్చోవడమే. రాత్రిపూట అన్నం బంద్ చేసేసి సాధన చేస్తుండండి. అప్పుడు మంచి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు సుఖంగా పడుకోండి. త్రిఫల చూర్ణము చక్కగా నీళ్ళలో కలుపుకొని తాగండి. మీలో బాడీలో హీట్ ఉంది కదా, హెవీ హీట్ తగ్గిపోతుంది. చక్కగా దయచేసి అందరూ నిశ్శబ్దాన్ని పాటించండి. అయ్యా, దయచేసి అందరూ నిశ్శబ్దాన్ని పాటించండి. మీకు నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని మంచి మాటలు చెప్తాను. ఎందుకంటే మీరు విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు క్లాస్కి వచ్చారు. మరి ఏదో ఒకటి ఇంత మంచి తెలుసుకొని పోవాలి కదా. మరి మనం చక్కగా సాధనని గ్రహించారు. ఆ గ్రహించిన సాధనని, తెలుసుకున్న సాధనని రోజు సాధన చేయండి. సరేనా? సాధన చేయండి. ఇప్పుడు మనము సంపూర్ణమైన ఆరోగ్యం లభించాలంటే మనము దినచర్య ఎలా ఉండాలి? యోగుల దినచర్య ఎట్లా ఉంటుంది? మనము దినచర్య ఎలా ఉంటే మంచిది? ఉదయం 3 నుంచి 4 లాస్ట్కు 5 లోపలనే లేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. లేచిన వెంటనే మనం ఏం చేయాలి? 1 లీటర్ వాటర్ తాగితే చాలా మంచిది. గోరువెచ్చని నీళ్ళు. అటు ఇటు వాకింగ్ చేసినాం అనుకోండి, ఒక 10-15 నిమిషాల లోపల మన పొట్ట క్లీన్ అయిపోతుంది. మన శరీరంలో ఉండే మలినాలు మూత్ర రూపంలో, మల రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఫ్రీ మోషన్ అవుతుంది. చాలామందికి ఏంటంటే ఆర్సెమోడలని, మనము ఏదైతే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది, అవునా కదా, అంత ఇబ్బంది పడుతుంటారు మీరు. అలాగే చాలా అవస్థ పడుతుంటారు. శరీరంలో ఉండే హీట్ కానీ, మలబద్ధక సమస్య కానీ, గ్యాస్ ట్రబుల్ సమస్యతోటి అల్లాడిపోతుంటారు.
పొట్ట సాపు ఉంటే అన్ని సాపు ఉంటాయి, పొట్టని శుద్ధి పెట్టుకుంటే అన్ని శుద్ధి ఉంటాయి. మరి ఎందుకు ఈ సమస్య ఇంతగానం వస్తుందంటే, బయట రోడ్డు మీద ఉండే భోజనాలు చేస్తాం కదా, అందులో నాసి రకమైన నూనెలు, నాసి రకమైన పిండి, నాసి రకమైనవి వాడడం వలన, ఇంకొకటి ఆ చట్నీలు ఇవి కూడా 2-3 రోజులు అది మిగిలింది కూడా అట్లే డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అదే పెట్టడం వలన రకరకాల కూరగాయలు కూడా స్టాక్ పెడుతుంటారు. 15 రోజులకు ఒకటేసారి స్టాక్ వేసి అదే కడగకుండా, ఇప్పుడు హాస్టల్లో ఎందుకు ఆరోగ్యాలు పిల్లలు చెడిపోతాయి, 15 రోజులకు వంటశాలలో అట్లే స్టాక్ వేస్తే మన ఇంట్లో పాడైంది పడేస్తాం. లేదంటే దానికి ఏదన్నా కూరగాయ టమాటో పగిలిపోయి కుళ్ళిపోయి ఇంకో దానికి అంటింది అనుకో, ఇదైపోతుంది, అది చాలా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అటువంటి కూరగాయలు మనం పాడేస్తాము, 1-2 సార్లు కడుగుతాము, సగం పాడైతే సగం కట్ చేసి చల్తాము. అక్కడ క్లీనింగ్ లేనందు వలన, సరిగా చూసుకోవడం వలన అవి చాలా మనకు హాస్టల్లో పిల్లలకి ఆరోగ్యాలు పాడవుతుంటాయి. తామర, గజ్జి, పేలు రావడం, రకరకాల ఆరోగ్యము, గ్యాస్ ట్రబుల్, అపెండిక్స్, ఈ సమస్యలతోటి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇటువంటి చిన్న జాగ్రత్తలే, శుభ్రత పాటించకపోవడం, నాసిరకం నూనెలు, నాసిరక పదార్థాలని చేసి పెట్టడం వలన, ఇంకొకటి మిగిలినవి అదే సర్దిది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి ఇవ్వడం, ఇటువంటి వాటితోటి వస్తుంది. హోటల్స్లో కూడా సేమ్ పరిస్థితి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, మా భర్త, పిల్లలు, మా కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ప్రేమతో చేస్తారు. అలాగే శుభ్రత పాటిస్తారు, సర్దిది పెట్టరు, అవునా కదా? కనుక ఇన్ని జాగ్రత్తలు పాటిస్తారు కాబట్టి ఇంటి భోజనం చాలా శ్రేష్టం. గానుగ నూనె చాలా మంచిది, గానుగలో పట్టించిన నూనె, రిఫైన్డ్ ఆయిల్ కొద్దీ గానుగ నూనె చాలా శ్రేష్టం. ప్రతి కూరల్లో పూర్వకాలంలో ఆకుకూరలు బాగా తినేవాళ్ళు. రాయలసీమలో రాగి ముద్ద తప్పనిసరి ఉండేది. బియ్యం కలపకుండా రాగి ముద్ద చేసేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు బియ్యం కలిపితేనే చేనికి వస్తుంది. అప్పుడు బియ్యం కలవకుండా, అన్నం కలపకుండా రాగి ముద్ద చేసేవాళ్ళు పూర్వీకులు. ఆ రాగి సంకటి చాలా మంచిగా ఉండేది. జొన్న సంకటి, రాగులు జొన్నలు కలిపి చేసేవాళ్ళు. రొట్టె చాలా మంచిది, పచ్చజొన్న రొట్టె, షుగర్ రాదు, కాళ్ళ నొప్పులు రాదు, బీపీ రాదు, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం రాదు. పచ్చజొన్న రొట్టె సన్నం ఉంటాయి, పచ్చజొన్నలు చాలా మంచివి. తెల్ల జొన్నల కంటే పచ్చజొన్నలు చాలా మంచిది, ఎల్లో కలర్ ఉంటాయి జొన్నలు, అవి చాలా మంచివి. కనుక ప్రతి ఆకుకూరల వలన రక్తము శుద్ధి అవుతుంది, కాళ్ళ నొప్పులు రావు, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం రాదు, రక్తము శుద్ధి అవుతుంది, గుండె జబ్బులు రావు, అన్ని రకాల చాలా శ్రేష్టం. ఇప్పుడు ఒక గేదె ఉంది, గడ్డి వేసిన తర్వాత దానికి మన మలబద్ధక సమస్య చూసారా? గేదెకి ఎప్పుడైనా, ఆవుకు, గేదెకు, ఎద్దుకు ఎండుగడ్డి వేసినా ఫ్రీ మోషన్, పచ్చిగడ్డి వేసినా ఫ్రీ మోషన్. పచ్చిగడ్డి ఒక మోపు వేశారు, రాత్రి తిన్నది, ఉదయం ఎంత ఫ్రీ మోషన్ ఉంటుంది, అవునా? ఎందుకు? ఆ పచ్చి గడ్డి అనేది ఏదైతే ఉంటుందో లోపల పొట్టనంతా క్లీన్ చేసి వస్తుంది. మీరు ఒక ఆకుకూర ఉంది, ఇంత ఆకుకూర వండితే ఇంతే కూర అవుతుంది, అవునా కదా? ఆకుకూరని ఉడికించిన తర్వాత రుబ్బారనుకో ఇంతే అవుతుంది, ఇంత కూర ఇంతే అవుతుంది. మరి ఆ ఆకుకూర పేగులని క్లీన్ చేసుకుంటూ వస్తుంది. ఒక ఆకుకూర వండి దాన్ని రుబ్బిన తర్వాత ఇంకో పాత్రలోకి వేస్తే కడిగినట్టే క్లీన్గా ఉంటుంది పాత్ర, ఇంత కూడా అంటుకోదు పాత్రకి, అంత క్లీన్ ఉంటుంది పాత్ర. తాలింపు వేసినాకనన్నా కొంచెం ఏదన్నా ఉంటుంది, కానీ తాలింపు వేయకముందు చూడండి. మరి ఎందుకంటే ఆకుకూర పేగులను అంత శుద్ధిగా చేస్తుంది, అంత క్లీన్ చేస్తుంది. గ్యాస్ ట్రబుల్, మలబద్ధక సమస్య రాదు. ఏ ఆకుకూర అయినా పర్వాలేదు, 20-30 రకాల ఆకుకూరలు ఉంటాయి. పొనగంటి కూర, మీకు ఆకు ఏవి, మన కళ్ళకు పచ్చ కామెర్లు, జాండీస్ అంటారు, హెపటైటిస్ బి, అటువంటివి రావు. పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు రావు, ఉప్పు కామెర్లు అని 3 రకాలు ఉంటాయి. ఈ కామెర్ల రోగం రాదు. ఏది వాడితే? పొనగంటి కూర. అంటే మనం తీసుకునే ఆహారమే ఔషధం. చూడండి, ఒక జబ్బు వస్తే దానికి సంబంధించిన ఆకుకూర తింటేనే మనకు తొలగిపోతుంది. ఇప్పుడు మనము ఉదాహరణకి మీకు కాళ్ళలో, ఎముకల్లో నొప్పులు ఉన్నాయి, చాలామందికి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. అవి పోవాలంటే మీరు ఏం చేయాలంటే, మునగాకు ఉంటుంది, మునగాకు పచ్చడి, అంటే పచ్చిమిరపకాయలు వేసి గోంగూర పచ్చడి లాగా చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. దాన్ని ఏ రకంగా ఓ రకంగా మనం వాడాలి. మునగాకు జ్యూస్ వాడవచ్చు, మేకపాలలో తాగితే ఇంకా మంచిది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్ రావు. ఎముకలు బలహీనత రావడం, ఎముకల్లో గుజ్జు
ఎముకలు అరిగిపోవడం, ఎముకల్లో గుజ్జు లేకపోవడం, మోకాళ్ళలో గుజ్జు లేకపోవడం, అలా కాల్షియం తక్కువ కావడం, నరాల ఎముకల బలహీనత ఇవన్నీ పోతాయి. చిక్కుడుగాయలు కూడా చిక్కుడుగాయ పాదు పెట్టుకోవాలి ఇంట్లో ఒకటి పెట్టుకొని ఇంటి దగ్గర పందిరి వేసుకొని చిక్కుడుగాయ చెట్టు పెంచుకోవాలి ఫ్రెష్గా. ఆ చిక్కుడుగాయ కూర బాగా తినాలి. చిక్కుడు గింజల్లో కాల్షియం బాగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ రావు. సాధ్యమైనంత వరకు రైస్ అనేది అన్నం ఒకటే పూట తీసుకోవాలి మధ్యాహ్నం. ఉదయం సాయంత్రము చక్కగా సంకటి లేదా రాగి ముద్దనో లేకపోతే పచ్చజొన్న రొట్టెనో తీసుకోవాలి. ఆకుకూరలు, పచ్చజొన్న రొట్టె చాలా బాగుంటుంది. ఆకుకూరలు సప్పగా చేసుకొని కూర ఎక్కువ తినాలి. ఉప్పు కారాలు కొద్దిగా తక్కువ వేసుకొని టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఆకుకూరల్లో జీలకర్ర వేయండి, వాము వేయండి, కొత్తిమీర వేయండి, ధనియాల పొడి వేయండి, తర్వాత మనకు జీలకర్ర వేయండి, అల్లం కూడా వేయండి. ఇవి వేసినప్పుడు గుమ్మగుమ్మలు ఆడిపోతుంటుంది. ఒట్టి కూరనే తినాలనిపిస్తుంది. ఇక మీరు పచ్చజొన్న రొట్టెలో ఆకుకూర తిన్నారనుకోండి, బాగా ఆకుకూర ఇంత తినండి. ఒక్క రొట్టెకి ఇంత ఆకుకూర తినండి. కూరలనే బలం ఉంటుంది, కూరలనే శక్తి ఉంటుంది, కూరనే ఆరోగ్యాన్ని ఇస్తుంది. అట్లా మనము రైతులు ఉన్నారు, ఒక 2-3 లైన్లు వేసుకుంటే అయిపోతుంది. అదో లైన్ పంట మధ్యలో వేసుకుంటే సరిపోతుంది. మనం కొననక్కర్లేదు ఇంటి కూరగాయలు. అట్లా ఒక చిన్న ఇంటి పక్కన కూడా ఒక సొరకాయ చెట్టు వేస్తే మన ఇంటి కాంపౌండ్ చుట్టూ తీగ చుట్టూ వాలిపోతుంది. అది సొరకాయలు కాస్తాయి, బీరకాయలు కాస్తాయి, కాకరకాయలు కాస్తాయి. ఇవన్నీ కూడా గుమ్మడికాయ 3 నెలలకు ఒకసారైనా తినాలి, చాలా మంచిది. శరీరంలో వాయువాతాలు తీస్తుంది, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం తీస్తుంది చాలా. అట్లా ఈ ఆకుకూరలు బాగా తీసుకోండి. గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉన్నటోళ్ళు ఉండేవాళ్ళు ఆకుకూరలు బాగా తినండి. ఇంకొకటి గ్యాస్ ట్రబుల్ మలబద్ధకము, అజీర్తి ప్రాబ్లం ఉన్నవాళ్ళు సొరకాయ కూర సఫా చేసుకొని కూర ఎక్కువ తీసుకోండి. సొరకాయ కూర ఎప్పుడు టేస్ట్ వస్తుంది? అందులో నువ్వుల పొడి లేదా పల్లి పొడి లేదా అది వేరుశనకాయల పొడి లేదా వెండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని కొబ్బరి పాలు పోయండి. మిక్సీకి వేసి నీళ్లు పోసినాం అనుకో కొబ్బరి పాలు వస్తాయి. ఏ కూరలో పోసినా అమృతం లాగా ఉంటుంది. అలాగే నువ్వుల పొడి వేయండి లేదా పల్లి పొడి వేయండి. ఇవన్నీ వేస్తే కూరలు టేస్ట్ వస్తాయి. ఆ సొరకాయ కూరలో అల్లం వేయండి, ఇంత జీలకర్ర వాము వేయండి, ఎంత రుచిగా వస్తుంది, గుమ్మగుమ్మలాడిపోతుంటుంది. కనుక పూర్వకాలంలో ఆముదాలు ఉంటాయి కదా, ఆముదాల పాలు పోసేవాళ్ళు సొరకాయ కూరలు. కనుక అట్లా రకంగా మనకు చాలా మంచి టేస్ట్గా ఉంటుంది, రుచిగా శుచిగా ఉంటుంది. ఇంకొకటి కూరగాయలు ఏవైనా గ్యాస్ ట్రబుల్ మలబద్ధకము అజీర్తి ఉన్నవాళ్ళు సొరకాయ, దోసకాయ, క్యారెట్ ఇవి చాలా త్వరగా జీర్ణమవుతాయి. మీకు చాలా ఇది ఉంటుంది. రాత్రిపూట లేదా ఒకటి పుచ్చకాయ లాంటిది ఫుల్లుగా తినేసామనుకో పొట్ట ఫుల్లుగా ఉంటుంది, పొట్ట క్లీన్గా ఉంటుంది ఉదయం. ఇక ఆకుకూరలు తింటే కూడా చాలా మంచిది. అన్ని రకాల వాళ్ళకి శ్రేష్టం. గ్యాస్ ట్రబుల్ మలబద్ధకము ఎటువంటి సర్వరోగాలు స్వాహ అసలు ఉండవు. ఇప్పుడు ఆకుకూరలు తినకుండా అయినరు, తింటున్నారా ఎవరన్నా? ఏదో ఒక కట్ట వేసుకుంటున్నారు, కానీ ఇంత తింటలేరు కదా ఆకుకూర. మేము అనేది ఇంత అన్నంలో ఇంత ఆకుకూర తినేవాళ్ళు తినాలి, అర్థమైందా? ఇంత అన్నంలో ఇంత ఆకుకూర, ఒకటే రొట్టెలో ఇంత ఆకుకూర తినాలి. ఆకుకూరలనే శక్తి ఉంటుంది. కూరగాయల్లో సప్పగా చేసుకొని కూరలు ఎక్కువ తీసుకోవాలి. కనుక మీకు షుగర్ ఉందనుకోండి, కాకరకాయ కూర బాగా వండుకొని తినండి. పుల్లటివి ఎక్కువ వాడండి, పుల్లటి మజ్జిగ. రేగిపళ్ళలో పుల్లటి రేగిపళ్ళు ఉంటాయి, యాపిల్స్లలో కూడా పుల్లటి యాపిల్స్ ఉంటాయి. అలాగే జామకాయ బాగా తినండి, దానిమ్మకాయలు బాగా తినండి. తర్వాత ఇట్లా ఇవి మనము ఏమి తినొద్దేమో ఆలుబొకర తినండి. అయ్యో పళ్ళు తినొద్దన్నారు, షుగర్ ఉన్న వాళ్ళు పళ్ళు తినొద్దన్నారు అని మీరు కంగారు పడతారు. ఏం కంగారు పడనక్క, నేను ఇప్పుడు చెప్పిన పళ్ళని శుభ్రంగా బాగా తీసుకోండి. తర్వాత ఆకుకూరలు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, కొద్దిగా సప్పా చేసుకొని తినండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఉప్పు బదులు రాక్ సాల్ట్, సైంధవ లవణం అంటారు. సైంధవ లవణము లేదా రాక్ సాల్ట్ అంటాడు. రాతి ఉప్పు తగినంత వేసుకోండి. అది కూడా ఎక్కువ వాడద్దు, తగినంత వేసుకోండి. అది బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది, పెరగనివ్వదు. అది ఆయుర్వేదంలో వాడతారు. అలాగే ఉప్పులు 10 రకాలు ఉంటాయి. మనం తినేది సముద్రం ఉప్పు, ఇప్పుడు ఐడిన్ ఉప్పు, దానికంటే రాతి ఉప్పు చాలా మంచిది. ఇక బాగా లో బీపీతో బాధపడతారు కొంతమంది, అంటే నరాల బలహీనత, లో బీపీ వచ్చి చక్కెర వచ్చి పడిపోతారు. ఇక ఐబీపీతో కొందరు బాధపడతారు. ఐబీపీ అంటే
రక్తములు బ్లడ్ ప్రెషర్ అంటారు. ఐబీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు. రక్తం విపరీతంగా స్పీడ్గా నడవడం వలన ఆవేశానికి గురవుతారు. విపరీతమైన కోపము, మనసు కంట్రోల్ తప్పి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి జటామాంసి అంటారు. దాన్ని కొద్దిగా గట్టిగా ఉంటుంది, అల్లంలాగానే ఉంటుంది, సేమ్ అల్లంలాగానే, కానీ ఇది ఎండిన మూలిక అల్లంలాగా ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే మీరు చక్కగా దాన్ని నల్లు కొట్టి పొడి చేసుకొని దాన్ని ఏం చేయాలంటే, మీకు ఐబీపీ ఉంటే కొంచెం వేడి గోరువెచ్చని నీళ్ళలో, లో బీపీ ఉంటే చల్లని నీళ్ళలో తాగండి, మామూలు నీళ్ళలో తాగండి. అప్పుడు మీకు బీపీ కంట్రోల్ చేస్తుంది చక్కగా. కనుక ఈ పచ్చజొన్న రొట్టె తింటే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉండదు. ఆకుకూరలు తీసుకోవాలి, కూరగాయలు సప్పగా చేసుకొని ఎక్కువ తీసుకోవాలి. మాంసం తింటే 72 గంటలు పడుతుంది జీర్ణంగానికి. ఒక ఫంక్షన్ పోయి తింటే 3 రోజులు పొట్ట పాడవుతుంది. ఆ డాల్టాలు రకరకాలు వేస్తారు. ఆకుకూరలు కూరగాయలు త్వరగా జీర్ణమైతే ఆరోగ్యానికి చాలా శ్రేష్టం. ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి భోజనం చేయాలి? పొట్టని 4 భాగాలు చేస్తే సగ భాగం ఆహారం తీసుకోవాలి, పావు భాగము నీరు తీసుకోవాలి, పావు భాగము శ్వాస తీసుకున్నట్టు కోసము ఖాళీగా ఉంచాలి. అప్పుడు మనకు చక్కగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈ యోగం అవ్వాలంటే ఏం చేయాలి? యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవ దుఃఖ. అంటే ఓ అర్జున, ఈ యోగం అవ్వాలంటే ఏం చేయాలి? మితమైన ఆహారమే తీసుకోవాలి. మితి తప్పితే గతి తప్పుతుంది. साक्षी भूतम